నమస్తే వేద తెలుగు ప్రేక్షకులకు స్వాగతం. ప్రస్తుతం మనతో పాటు గణపతి దత్తాత్రేయ ఉపాసకులు, అమ్మవారి సేవకులు బ్రహ్మశ్రీ మురళీధర్ శర్మ గారు ఉన్నారు. గురువు గారితో మాట్లాడదాం. నమస్తే గురువు గారు. మహాదేవ శ్రీమాత్రే నమః. గురువు గారు, నవగోప్యాలు అంటే ఏమిటి? వాటి వల్ల ఏమన్నా ఉపయోగం అనేది ఉందా మనకి? ఉపయోగము అనేది కాదు కానీ నవగోప్యాలు, గోప్యము అంటే ఏమిటి? ఏవైతే విషయాలను మనము ఎవరితో చెప్పకూడదు అనేటువంటి ఒక 9 విషయాలు ఉంటాయి. ఓకే. కొన్ని ఇప్పుడు గోప్యంగా ఉంచండ్రా ఏదైనా విషయం అని అంటూ ఉంటారు. అంటే ఏ విషయాలైతే ఎవరితో షేర్ చేసుకోకూడదో ఆ విషయాలు కనుక మనం షేర్ చేసుకున్న ఎడల ఇబ్బంది కలిగించే సందర్భాలు మనకి ఏర్పడతాయి. అందులో వీటిని నవగోప్యాలు అంటారు. నవ అంటే 9. సో ఈ 9 రకాలైనటువంటి గోప్యంగా ఉంచేటువంటి విషయాలు ఏమిటి, మరి ఇవి షేర్ చేసుకోవడం వల్ల మనకు ఎలాంటి ఇబ్బంది కలిగించేటువంటి సందర్భాలు వచ్చే పరిస్థితి ఉన్నది అనేటువంటి విషయాలను తెలుసుకుందాం. ఎందుకంటే ఎంతసేపటికి రెమెడీస్ ఉంటవి, జాతకాలు ఉంటవి, అన్నీ ఉంటవి, కానీ కొన్ని విషయాలు మనకు తెలియనివి కూడా మనం తెలుసుకోవాల్సినటువంటి బాధ్యత మనది. ఉదాహరణకు నిన్నటి రోజు అనేటువంటిది ఏమిటి అనేటువంటిది మనం గుర్తు చేసుకుంటే తప్ప నిన్న ఏం జరిగింది అనేది మనకు గుర్తుకు రాదు. అర్థమైందా? నిన్న పలానా ఫుడ్ తిన్నాము, నిన్న పలానా టైంకి వెళ్ళాము, నిన్న పలానా అది పరిస్థితి, పలానా సినిమా చూసామని మనం ఇవాళ దానిని జ్ఞాపకం చేసుకుంటేనే అది గుర్తొస్తుంది. ఇక ఇప్పుడు ఈ క్షణము అనేటువంటిది సత్యము ఏమిటి అనేటువంటిది. ఇప్పుడు రేపు ఏదో జరగబోతోంది అని మనము ఒకవేళ రేపు నువ్వు మరణిస్తావు అనేది ఇప్పుడు ఆలీ సినిమా ఒకటి ఉంటుంది, అదేదో యమలీల భవిష్యవాణి అని చెప్పి ఉంటుంది ఒకటి. ఓకే, ఆ భవిష్యవాణిలో మీ అమ్మగారు ఈ క్షణానికి మరణిస్తారు అని రాసి ఉంటుంది. అందులో అది తెలుసుకున్నప్పటి నుండి అనుక్షణము కూడా అంటే అతని యాక్టింగ్ గానే, అంటే రేపు ఒకవేళ నిజంగానే మనం మరణిస్తాము అంటే ఆ భయంతో ఇవాళనే చచ్చినా చేస్తాం. సో అంతటి జ్ఞానము అనేటువంటిది మనకు ఉన్నటువంటి జ్ఞానం ఏమిటి అంటే జంతువులకు మనకు ఉండేటువంటిదే జ్ఞానం. సో మనము జ్ఞానంగా ఉండడం ద్వారా అమ్మవారు మన దగ్గర ఉంటుంది, లక్ష్మీదేవి అనుగ్రహం ఉంటుంది. ఎవరి వద్ద అధికంగా లక్ష్మీదేవి యొక్క అనుగ్రహం ఉంటుందయ్యా అంటే ఎవరైతే వారి ఆయుష్ విషయాలు కానీ, ఒకవేళ ఎవరికి తెలిసే ఛాన్స్ ఉండదు ఎవరు ఎప్పుడు మరణిస్తారు అనేది. ఒకవేళ వారి గురువు కానీ వారికి సంబంధించింది ఎవరైనా చెప్పిన కలలో, కొందరికి దివ్య దర్శనం అవుతుంది, కలలో సాక్షాత్తు స్వామివారే వచ్చి చెప్పడం జరుగుతుంది, నీకు ఇంత ఆయుష్ ఉంటుంది నీకు. అలాంటి ఆయుష్ నేను 92 సంవత్సరాలు బతుకుతాను, నేను 80 సంవత్సరాలు బతుకుతానని ఎప్పుడు ఎవరికి చెప్పకూడదు. నవగోప్యాలలో ఇదొకటి. మన ఆయుష్ రేఖ అనేది ఎవరికి చెప్పకూడదు. ఇంటి గుట్టు, ఇంట్లో జరిగే విషయాలు కూడా, మన దగ్గర ఉన్నటువంటి డబ్బు కానీ, మన దగ్గర ఉన్నటువంటి రోగము కానీ, ఇలాంటి విషయాలలో మనకు చూసుకుంటే మనకు ఆయుష్, విత్తము, ఇంటి గుట్టు, మంత్రము, మంత్ర సాధన. ఇప్పుడు మేము ఎంతో మంత్ర సాధన చేస్తాం, ఈ మంత్ర సాధన, ఆ మంత్ర సాధన అని చెప్పి ఇంకా చాలా ఉన్నవి. ఇప్పుడు దశకర్మ విద్యలు కూడా ఉన్నవి. ఇప్పుడు నేను ఎందుకు గణపతి దత్తాత్రేయ స్వామి ఉపాసకులు అని మాత్రమే చెప్పుకుంటాను. ఇందులో దశకర్మ విద్యలలో కూడా చేసేవి చాలా ఉన్నవి కనుక చెప్పకూడదు అని చెప్తున్నా. ఈ సాధన చేస్తున్నాను, నేను ఆ సాధన చేస్తున్నాను, నాకు మంత్రసిద్ధి అయిందని కూడా చెప్పొద్దు. అదేవిధంగా మనం చేసినటువంటి దానము, మనం ఇతరులకు చేసినటువంటి దానం, కొందరు చెప్తూ ఉంటారు నేను ఈ గుళ్ళో ఇంత దానం చేశాను, ఇక్కడ అది చేశాను, వారికి చెప్తే ఫలితమే ఉండదు. ఇంకా అవమానము, మనకు జరిగినటువంటి అవమానం ఏదైతే ఉందో ఇదే అవమానాన్ని తలుచుకుంటూ ఉంటే ఏమొస్తుంది? బాధ వస్తుంది. కనుక ఈ విషయాలను ఎవరికి షేర్ చేయొద్దు, ఆలోచించొద్దు. ఇక అదే విధంగా ఇంకా చూసుకున్నట్టయితే మనకు సంగమము అంటే ఇంపార్టెంట్ విషయాలలో మనము భేటీ అవుతాము. ఉదాహరణకు పలానా ఏపీ సీఎం, పలానా తెలంగాణ సీఎం ఇద్దరు కూడా భేటీ అయినటువంటి విషయాలు, మేము ఇందుకోసం భేటీ అయినాం, దానికోసం భేటీ అయినాం అని చెప్పి వారు భేటీ తర్వాత మనకు వార్తలలో మాట్లాడతారు. కానీ లోపల జరిగింది ఏమిటి అనేది వాళ్ళ అంతరాత్మకు తెలుసు.
దట్ ఈజ్ సంగమము. మనము ఇంపార్టెంట్ విషయాల మీద ఎవరినైతే కలుస్తున్నామో, ఎవరినైతే కలిసి మనం మాట్లాడుతున్నామో అలాంటి మాటలను పలానా వ్యక్తితో కలిశాను, ఈ పని అయిపోతుంది, ఆ పని, ఇలాంటి విషయాలు షేర్ చేయొద్దు. ఓకే. ఇది కూడా నవగోప్యాలలో ఒకటి. సో ఇంకా ఇలాంటి విషయాలు, ఔషధము, నీకు ఈ జబ్బు ఉంది, క్యాన్సరే ఉంది, పలానా బీపీ ఉంది, షుగర్ ఉంది, నాకు ఇది ఉంది, అది ఉంది, ఈ గోళీ వేసుకుంటున్నాను, నేను ఆ గోళీ వేసుకుంటున్నాను, నేను ఇట్లా అట్లా అనేటువంటి విషయాలు ఇలాంటివి ఏవి కూడా షేర్ చేసుకోవద్దు అని చెప్పి మనకు చెప్పడం జరుగుతున్నది. అదేవిధంగా ఇలా నవగోప్యాలలో మనకు ఈ గోప్యంగా ఉంచాల్సినటువంటి విషయాలు ఇవి మనకు ఆయువు, విత్తము, ఇంటి గుట్టు, మంత్ర సాధన, ఔషధము, సంగమము, దానము, మానము, అవమానము, ఇవి 9 కూడా మనము ఎట్టి కోశాన కూడా ఎవరికి షేర్ చేసుకోవద్దు. ఇప్పుడు ఇందులో మీకు అర్థమైంది ఏమిటి? ఫలానా వ్యక్తి అయ్యో ఒకరొక మాట అన్నారు, దానివల్ల హట్ అయి బాధపడుతూ కూర్చుంటే మన మైండే ఖరాబ్ అవుతుంది. కనుక ఈ కలియుగంలో మనకు మనమే ధైర్యం తెచ్చుకోవాలి, మనకు మనమే ప్రశాంతంగా ఉండాలి. ఈ విధంగా ఈ 9 విషయాలను ఎవరైతే సీక్రెట్గా ఉంచుకొని ఎవరికి షేర్ చేయకుండా ప్రశాంతంగా అమ్మవారి యొక్క సాధన ప్యూర్ హార్ట్గా మంచిగా అమ్మవారికి ఏమిటి? సువాసన. మనం ఎంత ఫ్రెష్గా ఉన్నాము, మనం పెట్టేటువంటి పుష్పాలు కానీ, పచ్చకర్పూరం కానీ, మంచిగా సువాసన వచ్చేటువంటి పుష్పాలు కానీ, సువాసన వచ్చేటువంటి అగరబత్తులు కానీ, సువాసన కలిగేటువంటి ప్రసాదం చేసి చక్కగా అమ్మవారి ముందు నివేదన చేస్తే అమ్మవారే మురిసిపోతుంది. కనుక ఈ నవగోప్యాలను గుట్టు చప్పుడు కాకుండా మనసులోనే పెట్టుకొని జీవితం అనేటువంటిది గడపాలి. మన దగ్గర ఉన్నటువంటి ధనం కూడా షేర్ చేయొద్దు ఎవరికి. ఇంత ఉన్నది, అంత ఉన్నది, నేను ఇంత సంపాదిస్తా, అంత సంపాదిస్తా అని చెప్పినా ఏడిపోయి వాళ్ళు. అవునా కాదా? అవును గురుగారు. ఇప్పుడు మామూలుగా కామన్ మ్యాన్స్ అంటే ఓకే, ఇప్పుడు మరి పెద్ద పెద్ద వాళ్ళందరూ వాళ్ళకి ఎంత ఆస్తులు ఉన్నాయి, దేశంలోనే ఇంత పెద్ద ధనవంతుడు ఈయన అని మనకు తెలుస్తూ ఉంటుంది. మరి అలాంటి వాళ్ళు ఎందుకు బయటకు చెప్పుకుంటారు అండ్ బాగానే ఉంటారు ఫైనాన్షియల్గా కానీ కుటుంబ పరంగా కానీ? ఇప్పుడు మీ దగ్గర ఇంత ఉన్నది అని వారు చెప్పిందే మనం నమ్ముతున్నాం, చెప్పిందే కదా మనం నమ్మేది. వారి వద్దకు వెళ్ళైతే మీరు చూస్తలేరు, మనం చూస్తలేరు. సో వారి వద్ద ఉన్నది వారు హాఫ్ అమౌంట్ చెప్పారో లేదా అబద్ధమే చెప్పారు. అర్థమైందా పాయింట్? సో మీరు అన్నది ధనవంతులు ఇన్ని వేల ఆస్తులు ఉన్నాయి, అన్ని వేల ఆస్తులు ఉన్నాయి అని చెప్పి ఎవరు ఎక్కడ చెప్పరు, అంచనా వేస్తారు. ఇప్పుడు వర్షం పడేటువంటి సూచన ఉన్నది, జాగ్రత్తగా ఉండండి అంటారు. ఇప్పుడు ఎవరు నమ్మినా నమ్మకుండా చెప్తున్నా, నిన్న జరిగినటువంటి మ్యాచ్లో మార్నింగ్ నుండి చాలా మంది కాల్ చేశారు నాకు, ఇండియా విన్ అవుతుంది, ఇండియా విన్ అవుతుంది. ఆ టాస్క్ వేసినప్పటి నుండి కూడా చాలా మంది డ్రాప్ అయ్యిండ్రు. కానీ ఇండియానే విన్ అవుతుంది అని 100కు 200% నేను చెప్పిన, 100కు 200 అందరికీ చెప్పిన. చాలా మందికి ఎవరైతే నాకు కాల్స్ చేశారో వారందరికీ తెలుసు. సో అంటే కొందరు అమౌంట్ కూడా పెట్టుకున్నారు, బెట్టింగ్ రిలేటెడ్ ఎవరెవరో ఇక అంటే చెప్తున్నా, అట్లా ఉంటుంది కొంత. కనుక ఆ విధంగా ఉంటుంది. అయితే ఎవరు కూడా షేర్ చేయరు, అంచనా మాత్రం వేస్తారు, ఇంత ఉంది అంత ఉంది అంతే. ఓకే గురుగారు, ఓకే, ధన్యవాదాలు గురువు. మహాదేవ.